హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఇదైనా నేను లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ బ్యాటర్, దట్టు రాగి ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, దాంతో పునుగులు వేస్తున్నాను. కొంచెం ముందు ఇంకా అది ఏదో ఇడ్లీకి వేయబుద్ది కాక ఇట్లా రాగి ఇడ్లీ పిండి కలిపాను. ముందు 2 days అదే వాడాను. తర్వాత దీంట్లో కొంచెం మైదా పిండి, కొంచెం బేకింగ్ సోడా అండ్ టేస్ట్ సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసి ఆనియన్స్, చిల్లీస్ అండ్ కొత్తిమీర అన్నీ కలిపేసి ఇలా రెడీ చేసి ఉంచేసాను బ్యాటర్. ఇంకా వేసే ముందు ఆనియన్స్ మిక్స్ చేసేసి ఆయిల్ హీట్ అవ్వగానే ఇవి కొంచెం చిన్న చిన్న పునుగుల్లాగా వేసాను. ఇవి రాగి పునుగులు కాబట్టి కలర్ కూడా వేరేగా ఉంటాయి. మన మామూలు వైట్ పునుగుల్లాగా కలర్ రావు. సో ఇవి చాలా బాగుంటాయి. ఎందుకంటే మన రాగి ఇడ్లీ తినే అలవాటు ఉంటే కనుక కంపల్సరీ నచ్చుతాయి టేస్ట్. లేకపోయినా కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనం కొంచెం మైదా వేస్తాం కాబట్టి ఎక్కువ రాగి ఫ్లేవర్ ఏం రాదు, మైల్డ్గా బాగుంటుంది. అండ్ దీన్ని హైలో పెట్టేకుండా కొంచెం మీడియంలో పెట్టేసి ఫ్రై చేసుకోవడమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి, ఎలా వచ్చిందో చెప్పండి. లెట్ మీ నో ఇన్ కామెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.